మనం ఇప్పుడు అమృత్సర్ వచ్చామండి. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో ఉంటుంది. అమృత్సర్ ఊరు చాలా చిన్నది. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ ఉండడం వల్ల చాలా ప్రాచుర్యం పొందింది. 1577లో అమృత సరోవర్ అంటే సరస్సు తవ్వకాలను ప్రారంభించారు. తర్వాత గురు అర్జన్ ఆలయ నిర్మాణం చేపట్టి 1604లో దీన్ని పూర్తి చేశారు. తరువాతి కాలంలో జరిగిన దాడుల వల్ల ఆలయం చాలా దెబ్బతింది. తదనంతరం దాన్ని సిక్కు పాలకులు పునర్నిర్మించారు. 19వ శతాబ్దంలో మహారాజ్ రంజిత్ సింగ్ ఆలయం పై భాగంలో బంగారపు పూత వేయించారు. అప్పటి నుంచి స్వర్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. కాకపోతే మనం ఇప్పుడు మహారాజ్ రంజిత్ సింగ్ గారి గురించి 2 విషయాలు చెప్తాను. కొంచెం వినండి, బాగుంటుంది. ఆయన కథ బాగుంటుంది, తప్పకుండా వినండి. మహారాజ్ రంజిత్ సింగ్ గారి గురించి. ఆయన 1780లో జన్మించారండి. అతను చిన్నప్పుడే అంటే కేవలం 12 సంవత్సరాలకే తండ్రిని కోల్పోవడం జరిగింది. మరలా చిన్నప్పుడే తనకి మసూజీ వ్యాధి రావడంతో ఒక కంటిని మాత్రం కోల్పోవడం జరిగింది. ఇంకా అదే సమయంలో పంజాబ్ ప్రాంతంలో అనేక చిన్న సిక్కు రాజ్యాలుగా విడిపోయి ఉండేది. రంజిత్ సింగ్ గారు వాటిని ఏకం చేసి బలమైన రాజ్యాన్ని నిర్మించారు. అతను 1799లో ఆయన లాహోర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. లాహోర్ నగరం అంటే ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఉందిగా లాహోర్, అది. అలాగే 1801లో అతను మహారాజుగా పట్టాభిషేకం చేశారు. రజత్కు హర్మందిర్ సాహిబ్ పట్ల అపారమైన ప్రేమ ఉండేది. రంజిత్ సింగ్ గారు 1839లో మరణం పొందారు. ఇంకా ముందు ఇంకా టెంపుల్కి సంబంధించినవి, లేకపోతే అసలు ఆ టెంపుల్ లోపల ఏముంటుంది, విగ్రహం ఉంటుందా, అసలు విగ్రహం ఉండదా, అసలు లోపల మనం దేన్ని నమస్కారం చేసుకోవాలి అనే దాని మీద కూడా చెప్తాను. అమృత సరోవర్ అంటే అమృత్సర్, ఆ సరోవర్ మధ్యలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి వంతెనగా కాజ్వే అనే వంతెన ఉంటుంది. తెల్లటి పాలరాయితో దాని మీద మనం నడుచుకుంటూ వెళ్తాము. లోపలికి వెళ్ళగానే ఇక్కడ లోపల విగ్రహం ఉంటుందా అంటే గురు గ్రంథ్ సాహిబ్ అనే గ్రంథం మాత్రమే ఉంటుంది. దీన్ని ఉదయం పూట ఉంచి అందరూ భజనలు అంటే భజనలు అంటారో లేకపోతే ఏమైనా కానీ భజనలు, గ్రంథాలను చదువుతూ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే గ్రంథాలు చదవడం చేస్తుంటారు. ఇంకా ఆ గురు గ్రంథ్ సాహిబ్ ఉదయం ఉంచి తర్వాత మళ్ళీ రాత్రికి దాన్ని వేరే గదిలోకి తీసుకెళ్ళి భద్రపరుస్తారు. సిక్కు మతంలో దేవుడు ఒకే పరమాత్మ అని, ఆయనకు నిర్దిష్ట రూపం లేదని విశ్వసిస్తారు. అందువల్ల విగ్రహారాధన కంటే దేవుని యొక్క గ్రంథ నామస్మరణ, ఆ గ్రంథం బోధనలు, ఆ బోధనలకు సేవా మార్గము ఈ యొక్క వాళ్ళకి నిర్దిష్టమైన ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది జలియన్ వాలా బాగ్. అంటే జలియన్ వాలా బాగ్ అంటే ఖాళీ మైదానం అని అర్థం అండి. ఇది కూడా అమృత్సర్ అంటే ఆ స్వర్ణ దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఇది 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రోలాట్ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరినైనా సరే విచారణ చేయకుండానే అరెస్టు చేసే అధికారం వస్తుంది. ఒకానొక సమయంలో ఏమవుతుందయ్యా అంటే వీరందరూ వైశాఖి పండగ అనే సందర్భంగా అందరూ ఈ యొక్క మైదానానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాంటి హెచ్చరిక చేయకుండానే వాళ్ళ మీద కాల్పులు జరుపుతారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి బావిలో దూకుతారు. ఈ ఘటన తర్వాతే భారత స్వాతంత్ర ఉద్యమంలో మరో మెట్టు ఎక్కి ఉద్యమంలో కీలక మలుపు అయింది. అలాగే ఈ యొక్క కాల్పుల్లో ఈ బావిలో పడిన వాళ్ళు మొత్తం ఏంటయ్యా అంటే ఒక 380 మంది చనిపోయారంట. కాదు, అధికార లెక్కలు లేవు కానీ సుమారు 1200 మంది చచ్చిపోయారంట. ఇప్పుడు మీరు చూస్తుంది వాఘా బోర్డర్. అంటే 1947కి ముందు భారత్, పాకిస్తాన్ రెండు కలిసే ఉండేవి. బ్రిటిష్ వారి హయాంలో భారతదేశంలోనే పాకిస్తాన్ ఉండేది. తర్వాత మనకు స్వాతంత్రం రాగానే భారత్, పాకిస్తాన్ రెండుగా ఉన్నాయి. దీన్ని మన రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తారు. భారతదేశం వైపు అటారీ గ్రామం ఉండేది. అలాగే పాకిస్తాన్ వైపు వాఘా
అనే గ్రామం ఉంటుంది. 1959 నుంచి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది భారత్ నుంచి. అలాగే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అనేది ఉంటుంది. ఈ 2 దేశాల వారు కవాతులు చేస్తారు. తర్వాత గౌరవార్థం 2 జెండాలను ఒకేసారి ఒకేసారి పైకెత్తుతారు. అది ఆ మూమెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ మూమెంటు. తర్వాత గౌరవార్థము 2 దేశాలు పరస్పరం గౌరవంగా ఉంటాయి. ఇప్పుడు మనకు పాకిస్తాను అటువైపు ఉంటుంది, ఇండియా ఇటువైపు ఉంటుంది. రెండు మనం చూడొచ్చండి. పాకిస్తాన్ చూడొచ్చు, మనం చూడొచ్చు. మన జనాభా చాలా ఎక్కువ మంది ఉంటాం అక్కడ. మీరు మాత్రం తొందరగా వెళ్ళి కూర్చోండి, 2-3 కూర్చోండి. కొంచెం ఎండ ఉంటుంది, దానికి తట్టుకోండి, పర్వాలా. కాకపోతే నాకు జాతీయ గీతం పాడతారనుకుంటే ఏం పాడలేదు. కాకపోతే లేడీస్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రతి ఒక్క లేడీ అంటే ప్రతి ఒక్క స్త్రీ కానీ వెళ్ళొచ్చు. స్త్రీ వెళ్ళొచ్చు, వాళ్ళు డ్యాన్సులు చేస్తారు, విపరీతమైన డ్యాన్సులు వేస్తారు, మొత్తం ఎగురుతారు వాళ్ళు బాగా. అది మనం చూస్తూ అట్లాగే ఉండిపోతాం మగవాళ్ళం. వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇంకా ముందు ఏమొస్తాయా అనుకుంటాము. కరెక్ట్గా ఆర్టికల్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ముందుగా వెళ్ళి కూర్చుంటే కొంచెం ముందుగా వెళ్ళి కూర్చోవచ్చు. లేకపోతే జనం విపరీతంగా ఉంటారండి. ఎండ కూడా విపరీతంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు మేము చెమటలు తడిసిపోయాం అంతే. జనం మామూలుగా ఉండరు. చూసారా ఆడవాళ్ళ డ్యాన్సులు చూసారా? విపరీతంగా వేస్తారు వాళ్ళ డ్యాన్సులు, మామూలుగా ఉండదు. ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు. మీకు ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు, ఎవ్వరు ఉండరు. మొత్తం అసలు అందరు డ్యాన్సులు వేస్తారు, హిందీ పాటలు పెడతారు. నేను తెలుగు పాట ఒకటి ఇచ్చిద్దాం అనుకున్నా, అంటే అన్ని దేశభక్తి పాటలే ఏదైనా వస్తుందేమో అనుకున్నాం. ఒకటి కూడా తెలుగు పాట రాలేదు, ఓన్లీ హిందీ పాటలే వచ్చినాయి. నేను అనుకున్నాను ఇండియా అంటే అంతా కదా, తమిళంలో ఒక పాట, తెలుగులో ఒక పాట, కన్నడంలో ఒక పాట, మలయాళంలో ఒక పాట, పంజాబ్లో ఒక పాట, ఇట్లా ఒక్కొక్క ప్రాంతీయ భాషకి ఒక్కొక్క సాంగ్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అంతా బాగుంది, సూపర్గా ఉంది. చూడండి, ఒకసారి అయితే చూడొచ్చు.